శ్రీ గణేశాయ నమః శారదాగురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో భాగంగా శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 5వ తేదీ 7వ నెల 2024 సంవత్సరం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం. ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం, అమావాస్య తిథి తెల్లవారుజామున 3:59 వరకు, ఆర్ద్ర నక్షత్రం తెల్లవారుజామున 3:41 వరకు, తదుపరి పునర్వసు నక్షత్రం. వృద్ధి యోగం ఉదయం 6:10 వరకు, తదుపరి ధ్రువం యోగం. చతుష్పాత్కరణం సాయంత్రం 4:20 వరకు, తదుపరి నాగవకరణం. నేటి వర్జ్యం మధ్యాహ్నం 12:49 నుండి 2:25 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:26 నుండి 9:15 వరకు, తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:42 నుండి 1:33 వరకు. అమృత ఘడియలు రాత్రి 6:27 నుండి 8:03 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 వరకు. యమగండం మధ్యాహ్నం 3 నుండి 4:30 వరకు. ఈనాటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతారాధన గురించి మనం విచారించినట్లయితే, ఈనాడు అమావాస్య. చాంద్రమానాన్ని అనుసరించేటటువంటి మనకి అమావాస్య అంటే చీకటి తిథి అని, అమంగళప్రదమైనటువంటి తిథి అనేటటువంటి ఒక అపోహ ఉన్నది. అమావాస్య నాడు ఏ విధమైనటువంటి కార్యక్రమాలు ప్రారంభించడానికి కానీ, కొన్ని ప్రయాణాదులకు కాను దాన్ని వర్జనీయంగా చెప్తారు, అంటే విడిచివేయదగినటువంటి తిథిగా చెప్తారు. ఎందుకు అమావాస్యని వదిలేయాలి అంటే, చంద్రుడి ఆధారంగా కాలాన్ని గణించేటటువంటి విధానాన్ని చాంద్రమానం అంటారు. ఈ చాంద్రమానాన్ని అనుసరించేటటువంటి వాళ్ళు అమంగళప్రదమైనటువంటి తిథిగా దీన్ని ఎందుకు భావిస్తారంటే, చంద్రుడు అమావాస్య నాడు దర్శనం ఇవ్వడు కనుక దీన్ని చీకటి రోజుగా భావన చేస్తారు. కానీ పెద్దలు ఈనాడు వేరే పనులేవి చేయొద్దు అని ఎందుకు చెప్పారంటే, పితృదేవతలు అధిష్టానంగా కలిగినటువంటి తిథి అమావాస్య. ఈనాడు అందరూ కూడా విధిగా పితృదేవతారాధన చేయాలి, పితృస్మరణ చేయాలి అని ప్రత్యేకంగా పెద్దలు దీన్ని విధించి అమావాస్య నాడు ఇక వేరే ఏ పనులు కూడా పెట్టుకోవద్దు అని చెప్పారు. అయితే ఆ సౌరమానాన్ని అనుసరించినటువంటి వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో కర్ణాటక, కేరళ, తమిళనాడు ప్రాంతాల వాళ్ళు సూర్యుడిని ఆధారంగా చేసుకుని కాలాన్ని గణిస్తారు. కాబట్టి అమావాస్య నాడు సూర్యుడు చాలా బలంగా ఉంటాడు. మధ్యలో చంద్రుడు లేకుండా సూర్యకాంతి నేరుగా భూమి మీద పడుతుంది కాబట్టి ప్రకాశవంతంగా సూర్యుడు ఉండేటటువంటి రోజు కనుక అమావాస్య నాడు వాళ్ళు కొన్ని రకాల శుభకార్యాలు కూడా ఆ ప్రాంతాన్ని అనుసరించి ప్రాంతీయ ధర్మంగా వాళ్ళు నిర్వర్తిస్తూ ఉంటారు. మన సంప్రదాయంలో పితృదేవతారాధనకు చాలా విశేషం చెప్పబడ్డది. గురువు శిష్యుడికి అనేక ధర్మాలు బోధిస్తూ కూడా శిక్షావల్లి అనేటటువంటి ఉపనిషత్తులో చెప్తాడు, దేవపితృకార్యాభ్యాన్న ప్రమదితవ్యం. అంటే దేవతా కార్యక్రమాన్ని ఎంత శ్రద్ధగా అయితే చేయాలో పితృయజ్ఞం కూడా అదే విధంగా చేయాలి. కంటికి కనపడినటువంటి దేవతలు మనకి ఎంత మహత్తునైతే చూపించి ఎంత మంగళాన్నైతే ఇస్తారో, కేవలం మన యొక్క అభ్యున్నతిని, మన యొక్క సౌఖ్యాన్ని కోరేటటువంటి వాళ్ళు మన పితృదేవతలు. చాలామంది ఈ పితృ సంబంధమైనటువంటి విషయాలు వినటానికి, ఆ నామాలు స్మరించడానికి కూడా కొంతమంది భీతిల్లుతూ ఉంటారు. కానీ ఈశ్వరానుగ్రహం ఉన్నా, మనం ఎన్ని యజ్ఞయాగాది క్రతువులు చేసినా పితృదేవతానుగ్రహానికి మనం పరిపూర్ణంగా పాత్రులవ్వకపోతే, ఆ పితృదేవతల యొక్క ప్రసన్నత మనకు లేకపోతే ఏ విధమైనటువంటి కామ్యాలు కూడా సిద్ధించవని శాస్త్రవచనం. మన వంశవృద్ధి జరగాలి, సత్సంతాన సౌభాగ్య సిద్ధి కలగాలి, సంతానం వృద్ధిలోకి రావాలంటే పితృదేవత అనుగ్రహం కలగాలి అనే శాస్త్రవచనం. కనుక అటువంటి అందరూ పితృయజ్ఞం ఎట్లా చేయాలంటే వారి వారి వర్ణాశ్రమ ధర్మాలను అనుసరించి వారి గురువులను, పురోహితులను ఆశ్రయించి చేయవచ్చు. ఆ పితృదేవతారాధన తెలియనటువంటి వాళ్ళు ఈనాడు వాళ్ళని స్మరించి, వాళ్ళని ఉద్దేశించి ఏ విధమైనటువంటి కొద్దిపాటి దానం చేసినా వాడు ప్రసన్నులవుతారు, అనుగ్రహిస్తారు. ఎటువంటి దానాలు ఇవ్వాలంటే శాస్త్రంలో చెప్పారు. అవేవి కుదరకపోయినా నా అన్నోదక సంబంధానం అని శాస్త్రవచనం. కాబట్టి ఎవరైతే ఆర్తితో ఉన్నవాళ్ళు, దీనులు, దరిద్రులు ఉన్నారో వాళ్ళకి ఇతోధికమైన తోచిన దానం చేసిన పితరులు ప్రసన్నులవుతారు. కాబట్టి అటువంటి పరదేవతానుగ్రహం అందరికీ పరిపూర్ణంగా లభించాలని ఆశిస్తూ, జ్యేష్ఠమాసం చివరి రోజు అయినటువంటి ఈరోజు అందరూ కూడా ఇతోధికంగా విష్ణు స్తోత్ర పారాయణ చేయడం కూడా చాలా విశేషం. ఆ గురుకృప, విష్ణుకృప అందరికీ పరిపూర్ణంగా లభించాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం అంశంలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు.
అంతేకాక ఏ రాశి వారికి ఈ రోజున ఏ దిక్ ప్రయాణం లాభకరంగా ఉంటుందో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం నేడు అనుకూలిస్తుందో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సర్వ ప్రయత్నాలు శుభకరంగా ముగుస్తాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య నేటికి మాత్రం అదృష్ట సంఖ్యగా పరిణమించబోతోందో ఆ విశేషాన్ని కూడా క్రమంగా తెలుసుకుంటారు. ఈరోజు అమావాస్య, శుక్రవారం, ఆర్ద్ర నక్షత్రం. నేటి విశేషం అమా ఆర్ద్ర యోగం. అంటే అమావాస్య ఆర్ద్ర నక్షత్రం నాడు కలిసి ఉండడం. రెండవది, పితృలోక విముక్తి కోసం స్నానాలని అలాగే దానాలని నిర్వహించినట్లయితే పితృదేవతల ఆశీస్సులు సంపూర్ణంగా లభిస్తాయి అలా దానాలని చేసినటువంటి వారికి. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించుద్దాం. మేషంలో కుజుడు, వృషభంలో గురువు, మిథునంలో రవి, చంద్ర, శుక్రుడు, కర్కాటకంలో బుధుడు, కన్యలో కేతువు, కుంభంలో వక్రీకరించిన శని, అలాగే మీనంలో రాహువు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాల్ని క్రమంగా పరిశీలించుద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాల్ని పరిశీలించి చూస్తే కుటుంబంలో ఐకమత్యం బాగా ఉంటుంది. ఏ విషయానికి తొందరపడకుండా ఉంటారు. పని ఆలస్యమైనప్పటికీ కూడా ఏమాత్రపు నిరుత్సాహాన్ని పొందకుండా సంపూర్ణంగా కార్యలాభాన్ని పొందింపచేసుకుంటారు. తమ వద్ద పనిచేసేటటువంటి సేవకులు అలాగే క్రింది ఉద్యోగులు అనుకూలమైనటువంటి ధోరణితో ఉండే కారణంగా ప్రతి పని తప్పక ముగిసే అవకాశం ఉంటుంది. చెల్లించవలసినటువంటి బకాయిలు ఏవైనా ఉన్నట్లయితే, అంటే ప్రభుత్వానికి చెల్లించవలసిన పనులు కానీ లేదా గృహాలకి సంబంధించినటువంటి ఏవైనా రుణాలు తీసుకుంటే వాటిని నెలసరిగా చెల్లించవలసినటువంటి వాటిని కానీ సకాలంలో చెల్లిస్తారు. ఏ విధమైన ఇబ్బంది లేకుండా చూసుకుంటారు. ముఖ్యంగా సంఘంలో కీర్తి ప్రతిష్టల్ని పొందగలుగుతారు. గొప్ప వ్యక్తి అనేటటువంటి ఆ పేరుని సొంతం చేసుకోగలుగుతారు కూడా. జ్యేష్ఠ అమావాస్య సందర్భంగా మేషరాశి వారు చండికాదేవిని పూజించినట్లయితే ధైర్య సాహసాలు సొంతమవుతాయి. ఈశాన్య దిక్ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వ్యవహారాల్లో తాత్కాలికమైనటువంటి చిక్కులు ఏర్పడే అవకాశం ఉంటుంది. సూటిగా మాట్లాడుకుని ఆ చిక్కుల్ని పరిష్కరించుకోవడం అవసరం తప్ప వాటి గురించి మాట్లాడితే కొత్త చిక్కులు ఏం బయటపడతాయో అని కప్పి పెట్టుకుని ఉంచుకోవడం ఏమాత్రము సరి కానే కాదు. మాట్లాడే ప్రతి మాటని మాత్రం ఆచి తూచి మాట్లాడాలి. తొందరపాటుతనంతో మాట్లాడడం సరైనటువంటి వ్యవహారం కాదు. ముఖ్యంగా ఒక విషయాన్ని గురించిన అవగాహన లేనటువంటి వారితో మధ్యవర్తిత్వాన్ని ఏమాత్రము చేయించకుండా ఉండడం శ్రేయస్కరం. వ్యాపారపు ఆదాయం బాగా ఉంటుంది. వృత్తిపరమైన ఆదాయం కూడా చక్కగా ఉంటుంది. అయితే సరైనటువంటి సమర్థుని ద్వారా మాత్రమే వృత్తిని నిర్వహింపచేయడం వల్ల మరింత లాభాన్ని పొందగలుగుతారు. జ్యేష్ఠ అమావాస్య సందర్భంగా వృషభ రాశి వారు కాళికాదేవిని పూజించినట్లయితే మానసిక భయాలు తొలగిపోతాయి. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయాన్ని ధైర్యంగా సాధించుకోగలుగుతారు. పై అధికారులు క్రింది ఉద్యోగులు సమన్వయ భావంతో ఉండే అవకాశం ఉంది. అనారోగ్య భావన ఏమాత్రము ఉండనే ఉండదు. కానీ తాత్కాలికమైనటువంటి అనారోగ్యం స్వల్ప విధానంలో ఉండొచ్చు. చేసేటటువంటి వ్యాపారం మధ్యమంగా ఉంటుంది. మరో వ్యాపారాన్ని ప్రారంభించాలని ఒకప్పుడు అనుకున్నటువంటి ఆలోచన తాత్కాలికంగా విరమించుకునే ఊహ కలగచ్చు. వృత్తి చేస్తుండేటటువంటి వారు వృత్తిపరమైన నైపుణ్యం ఉన్నప్పుడు మాత్రమే ఆ వృత్తిని చేయడానికి సిద్ధపడతారు, అంగీకరిస్తారు కూడా. ఇంతకుముందు చేసినటువంటి కాంట్రాక్టులకు సంబంధించిన ఆదాయం తప్పక పూర్తిగా లభించే అవకాశం ఉంది. ఆ కారణంగా వాళ్ళు సంతోషపడతారు. జ్యేష్ఠ అమావాస్య సందర్భంగా మిథున రాశి వారు కాశీ విశ్వేశ్వరుణ్ణి పూజించినట్లయితే
సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలని అందిస్తాడు. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చేతి నిండుగా పని ఉండేటటువంటి కారణంగాను, బుద్ధి నిండుగా ఆలోచనలు ఉండేటువంటి కారణంగాను ఏ విధమైన సమయ నష్టాన్ని చేసుకోకూడదనే గట్టి నిర్ణయంతో ఉంటారు. ఇది ఆహ్వానించుకోదగ్గ పరిణామం. బంధువులు మిత్రులు చుట్టపు చూపుగా వచ్చినప్పటికీ కూడా కొద్ది ఇబ్బందినే అనుకుంటూ ఉంటారు. పనులు పూర్తిగా ఉన్నటువంటి కారణంగా వ్యాపారం మరింత జోరుగా సాగుతూ ఉంటుంది. వృత్తి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. తల్లిదండ్రుల నుండి వచ్చినటువంటి ఆస్తుల పంపకాన్ని గురించిన ఆలోచన ఏమాత్రము ఉండదు. అన్నదమ్ములు అప్పచెల్లెళ్ళు కూడా కలిసి వచ్చేటువంటి కారణంగాను, కుటుంబ ఐకమత్యం ఉన్నటువంటి కారణంగాను సంతోషకరంగా ఈ రోజుని గడపగలుగుతారు. జ్యేష్ఠ అమావాస్య సందర్భంగా కర్కాటక రాశి వారు వారాహీదేవిని పూజించినట్లయితే సంపూర్ణమైన విఘ్నాలని తొలగించి శుభాలని కలిగిస్తుంది ఆ దేవత. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా కొద్ది భయంగా ఉంటారు. శారీరకంగా ధైర్యంగా ఉంటారు. పై అధికారులతో విరోధభావం పెరిగే అవకాశం గోచరిస్తోంది. ఎదురుబడి మాట్లాడడానికి ఇష్టం లేక మధ్యవర్తుల ద్వారా వ్యవహారాన్ని నడుపుతూ ఉండడం చేస్తారు. అది ఏమాత్రము సరి కాదు. నేరుగా మాట్లాడుకోవడం ద్వారా సర్వ అభియోగాలు తొలగిపోయే అవకాశం ఉంటుంది. న్యాయస్థానంలో అభియోగాలు 1, 2 ఇంకా మిగిలినటువంటి కారణంగా వాటి గురించినటువంటి నిర్ణయం ఎటుంటుందో అనే తాత్కాలికమైనటువంటి భయం గోచరిస్తూ ఉండొచ్చు. ముఖ్యంగా ఈ రాశివారు మాట్లాడే ప్రతి మాట కూడా అసత్య అధర్మ బద్ధ విధానంతో ఉండకుండా ఉండేలా మాట్లాడుకుంటూ ఉండడం చాలా అవసరం. జ్యేష్ఠ అమావాస్య సందర్భంగా సింహరాశి వారు పద్మావతీదేవిని పూజించినట్లయితే ఆకస్మిక ధనలాభాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ధైర్యంగా ఉంటారు. శారీరకంగా ఉత్సాహంగా ఉంటారు. తాత్కాలికమైనటువంటి అనారోగ్యం కలిగిన కారణంగా కూడా మానసికంగా కొద్ది దిగులుతనంతో ఉంటారు. అది తాత్కాలికం మాత్రమే. అంతకుముందు ఎప్పుడో తీసుకున్నటువంటి రుణానికి సంబంధించిన నెలసరి వాయిదాలు ఏవైతే ఉంటాయో వాటిని చక్కగా సక్రమంగా కడుతూ ఉండి అందరిలోనూ మంచి గుర్తింపుని పొందగలుగుతారు. నిజాయితీగా ఉన్నట్లుగా తెలుసుకోగలుగుతారు. కొత్త ఉద్యోగం కోసం చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా దాదాపుగా ఫలిస్తాయి. 1 లేదా 2 ఉద్యోగాలు అనుకున్నటివి లభించేవి గోచరిస్తున్నాయి. ముఖ్యంగా వాటిలో ఏది అనుకూలం అనేది 1కి 2 మార్లు ఆ రంగంలో నిపుణులైనటువంటి వారిని ఆలోచించి పరిశీలించి ఆ విధంగా వెళ్ళడం చాలా అవసరం. జ్యేష్ఠ అమావాస్య సందర్భంగా కన్యారాశి వారు భవానీదేవిని పూజించినట్లయితే ఆ తల్లి అనేకమైనటువంటి శుభ ఫలితాలని అందిస్తుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సంతానానికి సంబంధించినటువంటి చదువు గురించిన మరింత శ్రద్ధని పాటిస్తారు. 1 రూపాయికి 10 రూపాయల చొప్పున వారి విద్యాభ్యాసం కోసం కృషి చేస్తూ కనిపిస్తారు. వారిని మరో ప్రదేశానికి పంపి చదివించడం మాత్రం సరి కాదు. కానీ ఉన్నటువంటి ప్రదేశంలోనే ఎక్కువ మొత్తాన్ని వారికి వినియోగించడం ఏమాత్రము నష్టపరమైనటువంటి అంశం కాకపోవచ్చు. ఉన్నటువంటి ఆస్తిని ఏ విధంగానూ పంచాలనేటటువంటి ఆలోచన లేకుండా ఉంటారు. తల్లిదండ్రులు కూడా కలిసే ఉంటారు. ఇంట్లో ఉండేటువంటి అందరిలోనూ కూడా వేరు భావం లేకుండా కుటుంబం సంపూర్ణంగా ఐకమత్య భావంతోనే ఉంటుంది. వివాహం కానటువంటి వారికి తప్పక వివాహానికి ప్రయత్నాన్ని కానీ చేసినట్లయితే అనుకూలమైనటువంటి సంబంధాలు లభించే అవకాశం ఉంది. ప్రయత్న లోపం మాత్రం హెచ్చుగా గోచరిస్తోంది. జ్యేష్ఠ అమావాస్య సందర్భంగా తులారాశి వారు కాలభైరవుని పూజ చేసినట్లయితే మానసికమైన భయాన్ని పూర్తిగా తొలగిస్తాడు. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 5.
ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్సాహంగా ఉంటారు, శారీరకంగా బలంగా కూడా ఉంటారు. అయితే మానసికమైనటువంటి అనారోగ్యం మాత్రం కొద్ది ఎక్కువగా ఉండొచ్చు. అనుకున్నటువంటి వ్యాపారం అనుకున్న దిశలో సాగకుండా ఉండే కారణంగాను, జరుగుతున్నటువంటి వ్యాపారం ఒక స్థాయిలో ఎదుగుతూ ఉండేటటువంటి సమయంలో ఇతరులైనటువంటి వాళ్ళు దాన్ని దెబ్బ కొట్టేటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఉండే కారణంగాను నిరుత్సాహానికి గురి అయ్యే అవకాశం గోచరిస్తోంది. దైవానికి సంబంధించినటువంటి పూజల్ని, పురస్కారాలని, అభిషేకాలని, హోమాల్ని విశేషంగా చేస్తూ కనిపిస్తారు. అయితే దేనికైనా ఒక పరిమితి ఉంటుందనే యథార్థాన్ని ఆలోచించుకోగలగాలి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత మధ్యమంగా ఉంటూ ఉంటుంది. జాగ్రత్తగా పరిశీలించుకుని అన్యోన్య భావాన్ని పెంపొందించుకునేందుకు కృషి చేస్తూ ఉండడం అవసరం. జ్యేష్ఠ అమావాస్య సందర్భంగా వృశ్చిక రాశి వారు పంచముఖాంజనేయ స్వామిని చందన జలంతో అభిషేకించినట్లయితే ధైర్య సాహసాల్ని అనుకూలింపజేస్తాడు. వాయువ్యది ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మాటలు వేగంగా వచ్చేటువంటి అవకాశం గోచరిస్తోంది. తద్వారా ఎదుటివారి హృదయం దెబ్బతినే ఆలోచన కూడా గోచరిస్తోంది. కుటుంబంలో అందరితోనూ అనుకూలమైనటువంటి భావంతో కానీ ఉన్నట్లయితే కుటుంబంలో తాను కూడా ఒకరు అయ్యేటటువంటి కారణంగా సంతోషం మానసికంగా సొంతమయ్యే అవకాశం ఉంది. తనది కానటువంటి వస్తువుని లాకర్లో పెట్టడం, తనది కానటువంటి వస్తువు మీద అధికారాన్ని చూపించడాన్ని పూర్తిగా మానుకోవడం చాలా చాలా అవసరం. శారీరకమైనటువంటి అనారోగ్యం ఏపాటిదైనప్పటికీ కూడా తగినటువంటి జాగ్రత్తని వహించడం చాలా చాలా అవసరం. జ్యేష్ఠ అమావాస్య సందర్భంగా ధనురాశి వారు హయగ్రీవుణ్ణి పూజించినట్లయితే మానసికమైనటువంటి భయాన్ని తొలగించి సంపూర్ణమైన నూతన ఆలోచనని అందించగలుగుతాడు. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అన్యోన్యంగా ఉంటారు దంపతులు. కుటుంబంలో పొరపత్యాలు లేకుండా ఉండగలుగుతారు. వ్యాపారం అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఇంట్లో ఉండేటువంటి రహస్యాలు బయటపడకుండా రక్షించుకోగలిగినటువంటి స్థితి గోచరిస్తుంది. కట్టవలసినటువంటి వాయిదాలు, బకాయిలు ఏవైతే ఉంటాయో వాటిని సకాలంలో చెల్లించేటటువంటి కారణంగా అందరిలోనూ కీర్తి ప్రతిష్టలు వీరికి సొంతమయ్యే అవకాశం ఉంది. శాస్త్ర సదస్సుల్లో పాల్గొనే అవకాశం సంగీత ప్రియులకి, అలాగే నాట్య ప్రియులకి, అదేవిధంగా కళాప్రియులైనటువంటి వారికి లభించే అవకాశం గోచరిస్తోంది. జ్యేష్ఠ అమావాస్య సందర్భంగా మకర రాశి వారు బడబానల ఆంజనేయ స్వామిని పూజించినట్లయితే ఏ విధమైనటువంటి మనోభయము లేకుండా చేస్తాడు. ధైర్య సాహసాల్ని సొంతం చేస్తాడు. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ విధమైనటువంటి రుణభారము లేకుండా చేసుకోగలుగుతారు. సరైనటువంటి ఆర్థిక ప్రణాళికని వేసుకున్నటువంటి కారణంగా నష్టం పడకుండా ఉండేలాగా తొందరలోనే సొమ్ముని తీర్చగలుగుతారు. ఆరోగ్యపరమైనటువంటి సంపూర్ణమైన శ్రద్ధని పాటించేటటువంటి కారణంగా అనారోగ్య భావన ఏ ఒక్కరికి ఉండే అవకాశం ఉండదు. వృద్ధులైనటువంటి వారు కూడా సంపూర్ణమైన వ్యాయామం మొదలైనటువంటి వారిని శారీరకంగా సహకరించకపోయినప్పటికీ కూడా చేసేటువంటి కారణంగా అనారోగ్య భావనే ఉండదు ఈ రాశి వారిలో ఎవరికీ ఈ రోజున. ముఖ్యంగా విరోధులైనటువంటి వారిని కూడా పలకరిస్తూ వారిలో ఉండే వైరుధ్యాన్ని తొలగించేటువంటి ఆలోచనలో ఉంటారు. జ్యేష్ఠ అమావాస్య సందర్భంగా కుంభరాశి వారు వరాహలక్ష్మీ నృసింహస్వామిని ఇక్షురసం అంటే చెరకు రసంతో కానీ అభిషేకించినట్లయితే శుభాలని అందించడమే కాకుండా ధనప్రాప్తినిస్తాడు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్సాహంగా ఉంటారు. శారీరకంగా కూడా దృఢంగానే ఉంటారు. అయినప్పటికీ కూడా ఏది జరుగుతుందోనే తాత్కాలికమైనటువంటి చింతతో ఉండే అవకాశం
గోచరిస్తోంది. ఇతరులకి సహాయ సహకార భావాన్ని చాలా ఎక్కువగా చేస్తూ ఉంటారు. తద్వారా తమ సొంతమైనటువంటి సమయాన్ని వినియోగించుకోలేకపోతారు తమ పనికి. ఆ కారణంగా తమ పనులన్నీ వెనుకబడే అవకాశం గోచరిస్తోంది. ముఖ్యమైనటువంటి పని ప్రతిదాన్ని కూడా వాయిదా వేస్తూ ఉండేటటువంటి కారణంగా పై అధికారుల ద్వారా తాత్కాలికమైన మందలింపులు లభించే అవకాశం గోచరిస్తోంది. అనుకున్నంతటి ఆదాయం నెలసరిగా వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. జ్యేష్ఠ అమావాస్య సందర్భంగా మీనరాశి వారు పితృదేవతారాధనని కానీ చేసినట్లయితే తప్పక అనుకూల ఫలితాలను ఇవ్వడంతో పాటు ఆశీర్వచనాలను ఇస్తారు. ఆరోగ్యపరంగా దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 3. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. జ్యేష్ఠ అమావాస్య సందర్భంగా ఆ కాళికాదేవి అనుగ్రహం సంపూర్ణంగా సర్వరాశుల వారికి కలగాలని ఆకాంక్షిస్తూ స్వస్తి. నమస్కారం. జ్యేష్ఠ మాసంలో వచ్చే అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించడం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు, జ్యేష్ఠ అమావాస్య రోజు ఎలాంటి పరిహారాలు పాటిస్తే జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు, పితృదేవతల సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలం కావచ్చు, నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశాల్లో పరిశీలిద్దాం. జ్యేష్ఠ మాసంలో వచ్చే అమావాస్య సందర్భంగా పితృదోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి, పితృదేవతల సంపూర్ణమైన అనుగ్రహాన్ని సిద్ధింపజేసుకోవటానికి స్వయం పాకం దానం ఇవ్వాలి. అయితే స్వయం పాకం దానం ఇచ్చేటప్పుడు ఆ స్వయం పాకంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి వస్తువులను ఏర్పాటు చేసుకోవటం ద్వారా 100 రెట్లు స్వయం పాకం దానం ఇచ్చినటువంటి విశేషమైన ప్రయోజనాన్ని సిద్ధింపజేసుకోవచ్చని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. ఎప్పుడైనా సరే ఒక ప్రత్యేకమైన విధి విధానంతో స్వయం పాకం దానం ఇస్తే పితృదేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. స్వయం పాకం దానం ఇచ్చేటప్పుడు ఆ స్వయం పాకంలో 2 విస్తరి ఆకులు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. 1 కేజీ బియ్యము, 1/2 కిలో కందిపప్పు, 1/2 కిలో పెసరపప్పు, అలాగే 1/2 కేజీ బెల్లము స్వయం పాకంలో ఉండేలా చూసుకోవాలి. ఆవు నెయ్యి లేదా గేదె నెయ్యి స్వయం పాకంలో ఉండాలి. నువ్వుల నూనె తప్పనిసరిగా ఉండాలి. ఆవాలు ఉండాలి. అదేవిధంగా ఎండుమిర్చి లేదా పచ్చిమిర్చి లేదా కారం పొడి స్వయం పాకంలో ఉండేలాగా చూసుకోవాలి. దీనితో పాటుగా స్వయం పాకం దానం ఇచ్చేటప్పుడు 2 తమలపాకులు, 2 వక్కలు, 2 అరటిపండ్లు ఉంచి దక్షిణతో పాటు స్వయం పాకాన్ని దానంగా ఇవ్వాలి. రాళ్ళ ఉప్పు స్వయం పాకంలో తప్పనిసరిగా ఉండాలి. ఈ ప్రత్యేకమైనటువంటి వస్తువులన్నీ ఏర్పాటు చేసి స్వయం పాకం దానం ఇవ్వాలి. అయితే స్వయం పాకం దానం ఇచ్చేటప్పుడు ఆ స్వయం పాకంలో 3 వస్తువులు తప్పనిసరిగా ఉన్నట్లయితే 1000 రెట్లు స్వయం పాకం దానం ఇచ్చిన విశేషమైన ప్రయోజనం కలుగుతుందని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. ఆ 3 వస్తువులలో మొట్టమొదటి వస్తువు గుమ్మడికాయ. గుమ్మడికాయలో కూడా కళ్యాణభూషణి గుమ్మడికాయని స్వయం పాకంలో తప్పనిసరిగా ఉంచాలి. రెండవది కొబ్బరికాయ. కొబ్బరికాయ ఉంచి స్వయం పాకం దానం ఇస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. మూడవది తులసి దళం. శ్రీమన్నారాయణమూర్తికి ఎంతో ప్రీతిపాత్రమైన తులసి దళాన్ని స్వయం పాకంలో ఉంచి దానం ఇవ్వటం ద్వారా 100 రెట్లు విశేషమైన ప్రయోజనం చేకూరుతుంది. ఈ 3 వస్తువులు తప్పనిసరిగా ఉంచి స్వయం పాకం దానం ఇవ్వాలి. అయితే స్వయం పాకంలో కొన్ని వస్తువులు ఉండకూడదని కూడా ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. ఉల్లిపాయ, వెల్లుల్లి స్వయం పాకంలో ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. ఈ 2 వస్తువులు స్వయం పాకంలో లేకుండా చూసుకోవాలి. వీలైతే పాలు, పెరుగు కూడా స్వయం పాకంలో ఉంచి దానం ఇవ్వటం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇలా ప్రత్యేకమైన విధి విధానాలతో జ్యేష్ఠ అమావాస్య సందర్భంగా స్వయం పాకం దానం ఇవ్వటం ద్వారా పితృదేవతలు సంతృప్తి చెందుతారు. పితృదేవతల అనుగ్రహానికి పాత్రులై పితృదోషాలు, పితృశాపాల నుంచి బయటపడి జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగవచ్చు. అలాగే జ్యేష్ఠ అమావాస్య రోజు జిల్లేడు చెట్టుకు చేసే పూజ విశేషమైనటువంటి శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి ఈరోజు దగ్గరలో ఉన్నటువంటి జిల్లేడు చెట్టు దగ్గరకు వెళ్ళి జిల్లేడు చెట్టుకి ఒక కంకణాన్ని కట్టాలి. కంకణం కట్టడం అంటే ఒక ఎరుపు రంగు దారం తీసుకుని ఆ జిల్లేడు చెట్టుకు చుట్టాలి. ఆ తర్వాత పసుపు, కుంకుమ జిల్లేడు చెట్టు మొదట్లో వేసి బెల్లం కలిపిన నీటిని జిల్లేడు చెట్టు మొదట్లో పోయాలి. ఆ తర్వాత జిల్లేడు చెట్టు చుట్టూ 12 ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసుకోవాలి. జ్యేష్ఠ అమావాస్య సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాన్ని జిల్లేడు చెట్టు దగ్గర ఎవరైతే ఆచరిస్తారో
వాళ్ళు వృత్తిపరంగా మంచి పురోభివృద్ధిని సాధిస్తారు. ప్రమోషన్లు తొందరగా రావడానికి, అనారోగ్య సమస్యలను అధిగమించడానికి ఈ పరిహారం విశేషంగా సహకరిస్తుంది. వీలైతే ఈరోజు తెల్ల జిల్లేడు చెట్టు వేరును తెచ్చుకొని మహిళామణులు ఎరుపు రంగు దారంతో దాన్ని మంగళసూత్రంలో ధారణ చేయటం ద్వారా కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు, కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెంపొందింపజేసుకోవచ్చు. ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. జ్యేష్ఠ అమావాస్య ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకొని జాతక దోషాలు, సమస్యలు అధిగమించండి. రేపటి నుంచి ఆషాఢమాసం ప్రారంభమవుతోంది. ఆషాఢమాసం ప్రారంభం సందర్భంగా ఎలాంటి పరిహారాలు పాటిస్తే విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయో రేపటి పరిహారాలు, పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.